మా అమ్మకే తినిపిస్తానా అని మా అమ్మ కూడా అనుకోదు. కాబట్టి ఇది ఖచ్చితంగా నువ్వే చేసిన పని అనుకుంటారు. చూసావా, నిన్ను దెబ్బ కొట్టడానికి మా అమ్మ ఆరోగ్యాన్ని కూడా బలిస్తున్నాను. ఏం చేస్తాను చెప్పు? నిన్ను బయటికి పంపించడానికి మా అమ్మ ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. టైంకి అన్నం తినకుండా ఏంటమ్మా నువ్వు? ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు? చూడమ్మా ఎలా చిక్కిపోతున్నావో. ఇంట్లో సమస్యలు ఎప్పుడు ఉండేవే. వాటన్నింటినీ పట్టించుకుంటూ నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఎలా చెప్పు? రా, అన్నం తిను. నాకిప్పుడు వద్దులేవే, ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను. వయసు మీద పడిన తర్వాత ఆకలి వేయకపోయినా టైంకి ఓ 4 ముద్దలు తినాలి. కొత్తగా ఏంటి ఈ ప్రేమ? ఏ రోజూ లేంది. ఏం చేస్తానమ్మా, నా టెన్షన్లో నీ నుండి నిన్ను పట్టించుకోవడమే లేదు. ఆ భూమి చూడు, ఇక్కడున్నా అక్కడున్నా ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల గురించే పట్టించుకుంటుంది. దాన్ని చూశాక నాకు అనిపించింది, ఎక్కడో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నల గురించి అంతలా ఆలోచిస్తుంది. మరి ఇక్కడే ఉన్న మా అమ్మని నేనే పట్టించుకోవట్లేదే అని. అందుకే ఈ పూట నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. దా, కూర్చొని తిను. ఏంటమ్మా చూస్తున్నావు? తిను. నువ్వు కూడా ఒక ముద్ద తినమ్మా. బావొచ్చాక తింటాను.